గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరం ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము అనుకోకండి. ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, సో మేము విజయవాడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నామని అక్కడికి స్టార్ట్ అయిపోయాం. బాటిల్స్ తీసుకొని వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలామంది హెల్ప్ చేశారు కాబట్టి మేము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. ఒక్కరి వల్లే అయ్యేది కాదు. సో నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి డాడీ వాళ్ళ షాప్లో వాళ్ళందరికీ, అన్న వాళ్ళకి, అంకల్స్కి, అక్క వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరందరూ కూడా హెల్ప్ చేశారు. అండ్ మా ఇంటి ఆపోజిట్ ఉన్న లలిత ఆంటీకి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆంటీ వాళ్ళ కొలీగ్స్కి కానీ, అండ్ వాళ్ళ రిలేటివ్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర కూడా కొంచెం అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ నేనైతే రిమైనింగ్ అమౌంట్ మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, మా అందరం వేసుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇదే బుడవేరు ఉంది అనమాట. చూసారు కదా సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇల్లు కూడా అన్నీ మునిగిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. సో అలా ఎంటర్ అవ్వగానే సింగనగర్ వస్తుంది అనమాట. సింగనగర్లో కూడా వాటర్ చాలా ఉన్నాయి. సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అసలు ఎలా ఉన్నారంటే ఆకలికి పాపం వాళ్ళని చూస్తే నాకు భలే బాధ అనిపించింది. నేనైతే 1000 రూపీస్ వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను. హ్యావ్ బాక్స్ అండ్ 2 బ్రెడ్ ప్యాకెట్స్, 2 బిస్కెట్ ప్యాకెట్స్, క్యాండీస్, 2 స్టిక్స్ అండ్ మ్యాచ్ బాక్సెస్. వాళ్ళకి పవర్ లేదు కాబట్టి అది నీళ్ళు లేని అడిగారు. సో అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాను. సో మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ అక్కడ అయితే చాలా సిచ్యువేషన్స్ ఘోరంగా ఉన్నాయి. చూసారు కదా, మేమైతే అట్లానే వాన పడుతూనే ఉంది. మార్నింగ్ 11 నుంచి వానలో తడుస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేమైతే మా హార్ట్ఫుల్గా మాకు తగినంత హెల్ప్ చేయగలిగాం. సో మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి హెల్ప్ చేయగలిగితే ఒక 1 డే కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. సో 9th అయితే మళ్ళీ బ్లాంకెట్స్ అండ్ వీటిని పంచాలి అనుకుంటున్నాను నేనైతే. సో ఎవరైనా హెల్ప్ చేయగలిగితే ఈసారి మనీ కాకుండా మీకు తగినవి బ్లాంకెట్స్ అండ్ మీకు తగినవి క్లాతింగ్ ఎవరైనా హెల్ప్ చేస్తే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. చూస్తున్నారు కదా, లోకల్ ఏరియాస్లో చాలా వాటర్ అయితే ఉన్నాయి. సో ఎంత హెల్ప్ చేస్తే మనం అందరికీ హెల్ప్ చేయగలుగుతాం. సో మేము కూడా పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, అయినా మాకు తగినంత హెల్ప్ చేయగలుగుతున్నాం. సో మేము ఇలా హెల్ప్ చేయగలుగుతున్నామంటే అది బై గాడ్స్ గ్రేస్ వల్లనే. చూసారు కదా సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా. ఇది సింగనగర్ మెయిన్ రోడ్ అనమాట. అండ్ ముందు స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి అంటే ట్రాక్టర్ ఇచ్చిన అంకుల్కి చాలా థ్యాంక్ యూ అంకుల్. మీ ఆ వెహికల్ లేకపోతే మేమైతే వెళ్ళే వాళ్ళం కాదేమో. అండ్ లోపలికి చిన్న చిన్న వెహికల్స్ని కూడా వెళ్ళనివ్వట్లేదు. సో ట్రాక్టర్ ఉంటేనే వాటర్లో వెళ్ళగలుగుతుంది. సో చూసారు కదా, వెహికల్స్ కూడా మునిగిపోయేంత వాటర్ వచ్చేసే, బయట ఒక్క మనిషి లేరు. మేమే ఇంటింటికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ చాలామంది ఫుడ్ కోసం అయితే వెనకాలే వచ్చేస్తున్నారు. మేమైతే లోకల్ ఏరియాస్కి ఫుడ్ అందట్లేదని మేము లోకల్ ఏరియాస్ వరకు వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో చూసారు కదా, 1000 పీపుల్ వరకు అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము. అందరూ హెల్ప్ చేయబట్టి మేమైతే చేసాము. వాన కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇదైతే బొమ్మే కాలనీ ఏరియా అనమాట. చాలామంది అయితే పాపం ఫుడ్ లేక చూసారు కదా, చూస్తూ ఉన్నారు కదా సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో. సో మీకు తగినంత హెల్ప్ చేయండి. సో ఇంతే గాయ్స్, ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వీడియో చేయాలి అనుకుంటున్నా. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా మనం విజయవాడలో బొమ్మే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ ఇట్లాంటి ఏరియాస్కి మనం హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.